బెస్ట్ మోరల్ స్టోరీస్. వేములగూడెమనే ఒక అందమైన పల్లెటూరుండేది. ఆ ఊర్లో రమణయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి. కాని అతని కొడుకు కార్తీక్ మాత్రం పూర్తిగా అతనికి విరుద్ధం. అతనికి పనిచేయడమంటే బద్ధకం, సమయం అంటే విలువలేదు. ఒకరోజు ఉదయం, రేయ్ కార్తీక్, లేవరా, ఇంత పొద్దెక్కేదాకా ఎవరైనా పడుకుంటారా? నాన్నా, ప్లీజ్ నాన్నా, ఇంకొద్దిసేపు పడుకుంటాను. నీతో రోజూ ఇదే గొడవరా? రమణయ్య భార్య కౌసల్య, మొదలు పెట్టారా మీ తండ్రి కొడుకులు మళ్ళీ? వాడు పొద్దున్నే లేవడం తెలుసు కూడా ఏంటండి మీరు? అది కాదే, ఇలానే పడుకుంటే బద్ధకంగా తయారవుతాడు. స్కూలున్నప్పుడే వాడు లేవడు. ఇప్పుడు సెలవులు, ఇంకెందుకు లేస్తాడు? అసలు సగం వాణ్ణి చెడగొట్టేది నువ్వేనే. మొన్నటిదాకా 10వ తరగతి పరీక్షలకు చదివి చదివి అలసిపోయాడండి. పాపం, పడుకోనివ్వండి. నా బాధ కూడా అదేనే. వాడు పెద్దవాడవుతున్నాడు. ఇక మీదట బాధ్యతగా ఉండాలి, బద్ధకంగా కాదు. సర్లేండి, నేను చెప్తాను కదా ఏదో ఒకటి చేసుకోండి, మీ వల్ల నా సమయం వృధా అవుతోంది అని పొలానికి వెళ్ళిపోతాడు. ఇక పొలానికి వెళ్ళిన తర్వాత అక్కడ పక్క పొలం సుబ్బారావు తన కొడుకు హరిని తీసుకుని వస్తాడు. ఏంట్రా సుబ్బారావు, ఈ రోజు నీ కొడుకుని తీసుకొనొచ్చావ్? సెలవులు కదరా, ఇంట్లో ఏం చేస్తాడని ఇలా నాతో పాటు తీసుకునొచ్చాను. అబ్బో, పొద్దున్నే లేచి బాగానే వచ్చాడే. ఎక్కడ్రా, వీణ్ణి నిద్ర లేపడానికి నా తల ప్రాణం తోకకొస్తోంది. ఇంచుమించు నాది కూడా అదే పరిస్థితి లేరా. ఈ రోజుల్లో కేవలం చదువునే నమ్ముకుంటూ కూర్చుంటే అంతే సంగతులు. అందుకే కాస్త అప్పుడప్పుడు మన పనులు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. చాలా బాగా చెప్పావు సుబ్బారావు. అందుకే మెల్లమెల్లగా వీడికి అలవాటు చేస్తున్నాను. అలా రోజూ సుబ్బారావు హరిని తీసుకొని పొలానికి వస్తూ ఉండేవాడు. రమణయ్య అది గమనిస్తూనే ఉండేవాడు. ఒకరోజు హరితో మాట్లాడుతూ, అబ్బో, మొదట్లో కంటే ఇప్పుడు పనిలో బాగానే మెళకువలు తెలిసాయే. అవునా బాబాయ్? అవున్రా, నీకీ పని చేయడం ఇష్టమేనా? అంటే అలా ఏం లేదు బాబాయ్, ఇప్పుడు సెలవులే కదా, నాన్నకు సాయం చేద్దామని అంతే. ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావురా మీ నాన్నని. బావుంది, నువ్వెప్పుడూ ఇలాగే ఉండు. కార్తీక్ అనే ఏం చేస్తున్నాడు బాబాయ్? అస్సలు కనిపించటం లేదు. వాడు పెద్ద బద్ధకస్తుళ్లే. నువ్వాడితో తిరక్కపోవడమే మంచిది అనంటాడు. అలా హరిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇదే విషయాన్ని కౌసల్యతో కూడా చెప్తాడు. చూడు కౌసల్య, వాడింత చిన్న వయసులోనే ఎంత బాగా పనిచేస్తున్నాడు. నిజమేనండి. మన సుపుత్రుడు ఉన్నాడు, పనంటే బద్ధకం. ఉన్న సమయాన్ని మొత్తం వృధా చేస్తూ ఉంటాడు. అబ్బా, పోన్లేండి, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అసలు నిన్ననాలే, వాణ్ణి కాదు. సరిపోయింది. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మీరు ప్రతిసారీ నన్నే అనండి. మరి వాణ్ణి నువ్వే కదా వెనకేసుకొని వస్తున్నావు. బుద్ధి తక్కువై వెనకేసుకొస్తున్నాను. ఇక మీ బాబు కొడుకులు ఏం చేసుకుంటారో మీరే చేసుకోండి అనంటుంది. ఈలోపే బాగా చీకటి పడిపోతుంది. అప్పుడే కార్తీక్ అక్కడికొస్తాడు. అయిపోయిందా అయ్యగారు ఊరి మీద పడి తిరగడం? నాన్నా, అది ఏంట్రా నాన్నా, ఇంత ఆలస్యమైంది? అంటే నాన్న, అది మా ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమాకి వెళ్ళాం. నాతో ఒక్కరోజు పొలానికి రారా అంటే మాత్రం అయ్యగారికి తీరికుండదు. అది కాదు నాన్నా. నోర్మయ్, రేపట్నుంచి నువ్విలా పనికిరాని పనులు చేస్తున్నావని తెలిసిందో విషయం వేరేలా ఉంటుంది అని హెచ్చరిస్తాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ని తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్తాడు. ఇక నుంచి బుద్ధిగా పనిచేయి. సరే నాన్నా అంటాడు కార్తీక్. అలా ఓ 2-3 రోజులు శ్రద్ధగానే పనిచేస్తాడు. ఇక 3వ రోజు రమణయ్య ఏదో పనిమీద పట్నం వెళ్తాడు. పొలాన్ని చూసుకునే బాధ్యత కార్తీక్కి అప్పగిస్తాడు. ఆ రోజు అతని స్నేహితుడు రవి కార్తీక్తో, రే కార్తీక్, నువ్విక్కడున్నావా? అవున్రా, ఏ నీకోసం ఊరంతా వెతికి వెతికి వస్తున్నాను. విషయమేంటో చెప్పరా ముందు. ఏం లేదురా, పక్కూర్లో జాతర జరుగుతోంది, వెళ్ళొద్దామా? అవున్రా, వెళ్దాం, పద అని ఇద్దరూ జాతరకు వెళ్లి రోజు మొత్తం అలా సరదాగా గడుపుతారు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి రమణయ్య కోపంగా ఉంటాడు. ఎక్కడికెళ్ళావు? అది నాన్నా, పక్కూర్లో జాతర ఉంటేను. అంటే పొలంలో ఉన్న పనంతా వదిలేసి వెళ్ళిపోతావా? నాన్నా, ఒక్కరోజే కదా వెళ్ళింది, రేపు మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఒకరోజు పోయింది అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు చేసిన పని రేపు చేస్తే పంటకు నష్టం వస్తుంది.
ఊరుకో నాన్నా, ఏం కాదులే. అని కార్తీక్ నవ్వేసి వెళ్ళిపోతాడు. అలా కార్తీక్ ఎప్పటికప్పుడు పనులు వాయిదా వేస్తూ ఉంటాడు. అలా పనులు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. ఒకరోజు అనుకోకుండా భారీ వర్షం పడి పంటంతా నాశనమైపోతుంది. చూసావా కార్తీక్, మనం సమయానికి పనిచేసుంటే ఈ నష్టం ఉండేది కాదు. మీ నాన్న చెప్తూనే ఉన్నారు కదరా. అమ్మా సారీ అమ్మా, ఇంకోసారి ఇలా చెయ్యను. ఏవోరా కార్తీక్, నువ్విలా ఆకతాయిగా ఉంటే చాలా కష్టం. చూడు కార్తీక్, నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. ఎప్పటి పన్ని అప్పుడు చేయడం అలవాటు చేసుకో. పోయిన సమయం మళ్ళీ రాదు. సరే నాన్నా. కార్తీక్ మాత్రం అప్పుడు కొంచెం బాధపడినా ఇంకా పూర్తిగా మారడు. ఒకరోజు ఊర్లోకి ఒక వృద్ధుడొస్తాడు. అతను చాలా తెలివైనవాడు. అతని పేరు శేషయ్య. ఎవరండి మీరు? ఊరి కొత్తగా కనిపిస్తున్నారు. నా పేరు శేషయ్యండి. వెనక ముందు ఎవ్వరూ లేనివాణ్ణి. తోచిన పని చేసుకుంటూ నచ్చిన చోట ఉంటూ ఉంటాను. అలా తిరుగుతూ తిరుగుతూ మీ ఊరికొచ్చాను. అవునా, సరేనండి. ఇక్కడ ఉండడానికి ఏదైనా స్థలం దొరుకుతుందా అండి? గుడి, బడి ఏదైనా? అలా నేరుగా వెళ్లి కుడివైపు 2 మలుపులు తీసుకుంటే రామాలయం ఉంది. అక్కడో పెద్ద చెట్టు కూడా ఉంది. బహుశా మీరక్కడ ఉండొచ్చేమో. అట్లాగే బాబు, చల్లగా ఉండు. అలాగే ఏదైనా పని. పోవయ్యా, సమాధానం చెప్పే కొద్దీ అడుగుతూనే ఉన్నావు. నా దగ్గర అంత సమయం లేదు. వెళ్ళెళ్ళు అనంటాడు. ఇది కాస్త అటుగా వెళ్తున్న రమణయ్య వింటాడు. ఏంటయ్యా గొడవ? గొడవేం లేదు బాబాయ్. ఈ పెద్దాయన ఓ విసిగించేస్తున్నాడు. సరే నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళు. ఏమయ్యా పెద్దాయనా, ఏం కావాలి నీకు? శేషయ్య ఆ గ్రామస్థుడికి చెప్పిన విషయమంతా చెప్తాడు. అయితే ఇప్పుడు నీకొక పని కావాలి, అంతేనా? అవునయ్యా. పనైతే ఉంది గాని జీతం ఎక్కువ ఇచ్చుకోలేను. 2 పూటలా ఓ ముద్ద అన్నం పెడితే చాలయ్యా. దీంతో రమణయ్య అతన్ని తన దగ్గరే పనిలో పెట్టుకుని ఆ రోజునుంచి రమణయ్యకు ఆ పెద్దాయన చేదోడు వాదోడుగా ఉంటాడు. కొద్ది రోజులకి పెద్దాయనా, నువ్వొచ్చిన తర్వాత నాకు చాలా ప్రశాంతంగా ఉంది. పనులన్నీ సమయానికి అయిపోతున్నాయి. అదేంటయ్యా అలా అంటావు? కిందటిసారి నా కొడుకుని నమ్ముకుంటే వాడు మొత్తం నష్టం తెచ్చిపెట్టాడు. నేను కూడా వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఎలా అనిపించాడు మావాడు? పిల్లలు కదా, కాలం మారే కొద్దీ వాళ్లే మారతారులే. ఏమోలే పెద్దాయనా, వాణ్ణి మార్చడం నా వల్ల అవ్వడం లేదు అని తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. దీంతో ఓ రోజు శేషయ్య కార్తీక్తో మాట్లాడాలని అనుకుంటాడు. కార్తీక్, ఇలా రా. ఏంటి తాతయ్య, ఏమైంది? నీ గురించి చాలా విన్నాను. సమయాన్ని వృధా చేస్తున్నావంట. సమయం ఉంటేనే వృధా చేస్తాను తాతయ్య. సమయం ఎవ్వరికీ ఎక్కువగా ఉండదురా. అది నీకు కనిపించని ధనం. కార్తీక్ కొంచెం ఆసక్తిగా వింటాడు. నీకొక చిన్న పని చెప్తాను. ఈ గిన్నె నీటితో నింపి ఒక్క చుక్క కూడా చిందించకుండా ఆ కొండ మీదకి తీసుకెళ్తావా? అది పెద్ద పనేం కాదు, నేను చేస్తాను చూడు. కార్తీక్ గిన్నె పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ కొండపైకి వెళ్ళాడు. అతను చాలా జాగ్రత్తగా నీటిని కాపాడాడు. తిరిగి వచ్చేసరికి బావుంది. ఇప్పుడు చెప్పు, దారిలో ఏం చూశావు? ఏమీ చూడలేదు తాతయ్య, నా దృష్టి మొత్తం గిన్నె మీదే ఉంది. అదే సమయం విలువ. నువ్వు గిన్నె మీద దృష్టి పెట్టినట్టు జీవితంలో సమయం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు తప్పులు జరగవు. అవునా తాతయ్య? అవును బాబూ. అనడంతో కార్తీక్ ఆలోచనలో పడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయం కార్తీక్, లేవరా. నాన్నా, నేనెప్పుడో లేచాను. పొలానికి వెళ్దాం పద్నాన్నా. రమణయ్య ఆశ్చర్యపోయాడు. ఏంట్రా, ఇది నువ్వేనా? నేనే నాన్నా. ఏమైంది? నిజంగా నువ్వు మారిపోయావా? అవున్నానా, ఇప్పటివరకు నేను సమయాన్ని వృధా చేశాను. ఇక నుంచి ప్రతి నిమిషం విలువ తెలుసుకుంటాను. నమ్మొచ్చా? పూర్తిగా నమ్మొచ్చు నాన్నా అనంటాడు. రోజులు గడిచాయి. కార్తీక్ క్రమంగా మారిపోయాడు. ఉదయం లేవడం, పనులు సమయానికి చేయడం, తండ్రికి సహాయం చేయడం. అలా ఓ రోజు, రే కార్తీక్, ఆడుకుందాన్ రారా. వస్తాన్రా, కానీ నా పని పూర్తయ్యాక మాత్రమే. ఏంట్రోయ్, పని అంటున్నావు కొత్తగా? ఏంటి కథ? అవునరా, సమయం విలువ తెలిసిన వాణ్ణిప్పుడు. ఏంటో నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు. ఇదిగో చూడు, నువ్వు కూడా సమయాన్ని వృధా చేయకురా. పోరా, ఏదేదో చెప్తున్నావు అని రవి వెళ్ళిపోతాడు. కొన్ని నెలల తర్వాత ఈసారి పంట బాగా వస్తుంది. సమయానికి పనిచేసినందువల్ల మంచి లాభం వస్తుంది.
నువ్వు మారిన తర్వాత మన జీవితం పూర్తిగా మారిపోయిందిరా కార్తీక్. అది శేషయ్య తాత చెప్పిన మాటల వల్లే నాన్నా. పోన్లేరా, మారావు కదా, మాకంతే చాలు. అనంటాడు. అలా ఒకరోజు కార్తీక్ శేషయ్య దగ్గరికి వెళ్తాడు. తాతయ్య, మీరు చెప్పిన ఒక చిన్న పాఠం నా జీవితాన్ని మార్చేసింది. నేనేమీ చేయలేదురా, నువ్వే అర్థం చేసుకున్నావు. ఇకపై సమయాన్ని ఎప్పుడూ వృధా చెయ్యను. కార్తీక్, మనిషికి డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రావడం కష్టం. అందుకేరా సమయం అమూల్యం అంటారు. దాన్ని గౌరవించినవాడే జీవితంలో గెలుస్తాడు. అలాగే తాతయ్య, నేనీ మాటలన్నీ ఇకపై బాగా గుర్తుంచుకుంటాను అని అంటాడు. అప్పట్నుంచి కార్తీక్ సమయాన్ని వృధా చేయకుండా ఉంటాడు. సమయం అమూల్యం. దాన్ని వృధా చేయకుండా సరిగ్గా ఉపయోగిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది. ఒక గ్రామంలో సోమలింగం, అతని భార్య పార్వతి నివసించేవారు. సోమలింగం పేరుకు తగ్గట్టే పరమ బద్ధకస్తుడు. ఉదయం సూర్యుడు నడినెత్తిమీదకొచ్చినా పక్కమీద నుండి లేచేవాడు కాదు. ఏ పని చేయకుండా ఇంట్లోనే కూర్చుని కాలాన్ని వృధా చేసేవాడు. పాపం అతని భార్య పార్వతి మాత్రం ఎంతో కష్టపడేది. ఇంటి పనులన్నీ చేసి ఇతరుల పొలాల్లో కూలి పనికి వెళ్లి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఒకరోజు ఉదయం 8 గంటలవుతున్నా సోమలింగం ఇంకా మంచం మీదే గురకపెట్టి నిద్రపోతున్నాడు. పనికి వెళ్లడానికి సిద్ధమైన పార్వతి అతన్ని చూసి చాలా కోపం వచ్చి ఇలా అంది. ఏమండి, ఇంకెంతసేపిలా నిద్రపోతారు? సూర్యుడు ఏకంగా ఇంటి పైకప్పు మీదకొచ్చాడు. ఊళ్ళో మగాళ్లంతా పొద్దున్నే లేచి పన్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం ఇంకా పాత దుప్పటి ముసుగు తన్నుకొని పడుకుంటే ఎలా? లేచి ముఖం కడుక్కోండి. అబ్బా, పొద్దున్నే నీ గోలేంటి పార్వతి? రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఎంతో హాయిగా నిద్ర పడుతుంటే మధ్యలో లేపుతావెందుకు? ఇంకో గంట ఆగిలేస్తానులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. పార్వతి నిట్టూరుస్తూ, ప్రతిరోజూ ఇదే మాట. రాత్రి త్వరగా పడుకోరు, ఉదయం త్వరగా లేవరు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కనీసం ఈ రోజైనా అడవికెళ్ళి 4 కట్టెలు కొట్టుకొస్తే అవి సంతలో అమ్మి రేపటికి కావలసిన కూరగాయలు తేవచ్చు కదా. నేనొక్కదాన్ని ఎంతని కష్టపడాలి? కట్టెలు కొట్టడమా? నా వల్ల కాదు పార్వతి. నిన్నట్నుండి నా నడుము విపరీతంగా నొప్పిగా ఉంది. పైగా బయట ఎండ మండిపోతోంది. ఇంతెండలో నేను పని చేయలేను. రేపు చూద్దాంలే. ఈ రోజుకేదోలా సర్దుకురా అనగానే భర్త తీరు మారదని అర్థం చేసుకున్న పార్వతి విసుక్కుంటూ తన పనికి తను వెళ్ళిపోయింది. సోమలింగం మళ్లీ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఇలా వాళ్ల జీవితం ఒకే గాళ్ళో నడుస్తోంది. ఇదిలా ఉండగా ఆ రాజ్యాన్ని పాలించే మహారాజు ధర్మరాజు ఎంతో మంచివాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ చురుగ్గా కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉండాలని ఆయన కోరిక. ప్రజల్లో ఉన్న బద్ధకాన్ని వదిలించడానికి, ఉదయాన్నే నిద్రలేచే అలవాటును ప్రోత్సహించడానికి రాజుగారు ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. వెంటనే తన భట్లను పిలిపించి ఊరూరా చాటింపు వేయమని ఆజ్ఞాపించారు. ఆ రోజు మధ్యాహ్నం చంద్రపురం గ్రామ కూడల్లో రాజుగారి భటుడు చాటింపు వేయడం మొదలుపెట్టాడు. ఊరి జనమంతా అక్కడ గుమిగూడారు. పని ముగించుకుని ఇంటికొస్తున్న పార్వతి కూడా అక్కడే ఆగి వింటోంది. దండోరా, దండోరా! పౌరులందరికీ మహారాజుగారి ఆజ్ఞ. వినండి, వినండి! మన రాజ్యంలో ప్రజలందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచే సత్సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని రాజుగారు కోరుకుంటున్నారు. అందుకోసం రేపుదయం ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. ఏంటయ్యా అవకాశం? వివరంగా చెప్పు. రేపుదయం సూర్యుడు ఉదయించకముందే, అంటే చీకటి విడిపోయే సమయానికి ఎవరైతే రాజుగారి కోట ద్వారం వద్దకు చేరుకుంటారో వారందరికీ మహారాజుగారు స్వయంగా తలా 10 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ అవకాశం రేపొక్క రోజు మాత్రమే. సరిగ్గా సూర్యుని తొలి కిరణం నేలమీద పడే సమయానికి కోట ద్వారాలు మూసివేయబడతాయి. ఆ తర్వాత వచ్చిన వారికి ఏమీ దక్కదు. వినండహో! ఆ ప్రకటన వినగానే పార్వతి ఆనందానికి అవధుల్లేవు. 10 బంగారు నాణేలంటే వాళ్లు జీవితాంతం కూర్చొని తిన్నా తరగని సంపద. ఆ డబ్బుతో
తమ పేదరికం శాశ్వతంగా పోతుందని ఆమెంతో సంబరపడింది. వెంటనే పరుగు పరుగునే ఇంటికి చేరుకుంది. ఇంట్లో అప్పటిక్కూడా అరుగుమీద కూర్చొని ఈగలు తోలుకుంటున్న భర్త దగ్గరికి వెళ్ళి, "యాండీ, విన్నారా? మన కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసింది. మహారాజుగారు ఒక గొప్ప ప్రకటన చేశారు." రాజుగారు ప్రకటన చేస్తే మన కష్టాలు ఎలా తీరుతాయి? ఏంటి, పన్నులేమైనా రద్దు చేశారా? పన్నులు కాదండి, ఏకంగా బంగారు నాణేలిస్తున్నారు. రేపు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే కోట దగ్గరికెళ్ళిన ప్రతి ఒక్కరికి 10 బంగారు నాణేలిస్తారట. మీరేపొక్క రోజు ఉదయాన్నే నిద్రలేచి కోట దగ్గరికి వెళ్తే చాలు, మన దరిద్రం అంతా వదిలిపోతుంది. ఆ 10 బంగారు నాణాలతో మనం సొంత ఇల్లు కట్టుకోవచ్చు, కొద్దిగా పొలం కొనుక్కోవచ్చు. నేనింక ఇతరుల ఇళ్లల్లో పనిచేయాల్సిన అవసరం ఉండదు. 10 బంగారు నాణేలా? నిజంగానే ఇస్తారా? పని చేయకుండానే ఉదయం వెళ్తే ఇస్తారా? ఇదైతే నాకు చాలా సులభమైన పని. రేపు ఉదయం నేను ఖచ్చితంగా వెళ్తాను. నా కోసం వెళ్లే ముందే వేడివేడి పాలు, స్నానానికి వేడినీళ్లు సిద్ధం చెయ్యి. నేను వెళ్ళి నాణాలు తీసుకొస్తాను. అలాగేనండి, అన్నీ సిద్ధం చేస్తాను. దయచేసి రాత్రి త్వరగా పడుకోండి. కోట మన ఊరికి కొద్దిగా దూరంలో ఉంది. నడిచి వెళ్ళడానికి కనీసం గంట సమయం పడుతుంది. కాబట్టి మనం కోడి కోయక ముందే బయలుదేరాలి. ఆ రాత్రి పార్వతికి ఆనందంతో నిద్ర పట్టలేదు. రేపట్నుండి తమ జీవితం మారిపోతుందని కలలు కంటూ కూర్చుంది. కాని సోమలింగం మాత్రం, నాకు 10 బంగారు నాణాలొస్తున్నాయి, ఇక నేనే పని చెయ్యక్కర్లేదు అనుకుంటూ పగటి కలలు కంటూ చాలా రాత్రి వరకు మెలకువగానే ఉండి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు వేకువజామున 3 గంటలకే పార్వతి నిద్రలేచింది. ఇంటి పనులు ముగించి భర్త కోసం వేణ్నీళ్లు, పాలు సిద్ధం చేసింది. సమయం 4 అవుతోంది. ఆకాశం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంది. భర్తని నిద్ర లేపడానికి వెళ్ళింది. "ఏవండీ, ఏవండీ, లేవండి, సమయం 4 అవుతోంది. మీరు స్నానం చేసి తయారయ్యేసరికి 5 అవుతుంది. అప్పుడు బయలుదేరితే సరిగ్గా సూర్యోదయానికి కోట దగ్గరుంటారు. లేవండి." ఏంటి పార్వతి, అప్పుడే తెల్లారిపోయిందా? బయట చూడు ఎంత చీకటిగా ఉందో. కోళ్లు కూడా ఇంకా కోయలేదు. ఇంత చీకట్లో కోట దాకా నేను నడవలేను. దారిలో ముళ్ళుంటాయి. ఇంకో అరగంట ఆగిలేస్తాన్లేవే. నన్ను విసిగించకు. అయ్యో, చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళాలండి. వెలుగొస్తే ద్వారం మూసేస్తారు. రాజుగారి ఆజ్ఞ అదే కదా. దయచేసి బద్ధకం వదిలి లేవండి. 10 బంగారు నాణాలు మన భవిష్యత్తు. ఆ 10 నాణాలే కదా, ఇస్తార్లే. నా నిద్ర పాడు చేయకు. ఖచ్చితంగా అరగంటలో లేస్తాను. ఆ సమయంలో భర్త తీరుకి పార్వతికి భయం మొదలైంది. ఒక అరగంట గడిచింది. సమయం 4:30 దాటింది. తూర్పు దిక్కున ఆకాశం కొద్దిగా రంగు మారుతోంది. చల్లటి గాలి వీస్తోంది. పార్వతి మళ్ళీ వచ్చి, "ఏవండి, దయచేసి లేవండి. ఊళ్ళో జనం అప్పుడే గుంపులు గుంపులుగా కోటవైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ల మాటలు నాకిక్కడి వరకు వినిపిస్తున్నాయి. మీరింకా పడుకుంటే ఎలా? బయలుదేరకపోతే మనకు నాణేలు దక్కవు." అబ్బా, బయట విపరీతమైన చలిగాలి వీస్తోంది పార్వతి. ఈ చల్లో నేను బయట అడుగుపెట్టలేను. నా వల్ల కాదు. నాణేలెక్కడికి పోతాయి? రాజుగారు చాలా ధనవంతుడు కదా, అందరికీ ఇచ్చే ఉంటాడ్లే. ఇంకాసేపు పడుకొని ఎండొచ్చాక తీరిగ్గా వెళ్తాను. అప్పుడు చలి ఉండదు కదా. ఎండ వస్తే ద్వారాలు మూసేస్తారండి. అప్పుడు వెళ్ళినా లాభం ఉండదు. దయచేసి నా మాట వినండి. మీకు దండం పెడతాను. ఆ బంగారు నాణాలొస్తే మన పేదరికం పోతుంది. మీరు రోజూ ఇలాగే పడుకోవచ్చు. ఎవ్వరూ అడగరు. ఈ ఒక్క రోజు మాత్రం బద్ధకం వదిలిపెట్టండి. సరే సరే, ప్రాణం తీస్తున్నావు కదే. 10 నిమిషాలు. అదిగో కోడి కూసిన వెంటనే లేచి వచ్చేస్తాను. పార్వతి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి దారివైపు చూస్తోంది. సగం ఊరప్పటికే కోటవైపు వెళ్ళిపోయింది. సమయం 5:30 దాటుతోంది. ఇంక లాభం లేదని పార్వతి కోపంగా లోపలికెళ్ళి ముఖం మీద నీళ్లు చల్లింది. ఉలిక్కి పళ్ళేచి సోమలింగం, ఏంటి పార్వతి, ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? పార్వతి కోపంగా అరుస్తూ, "పిచ్చి నాక్కాదు, మీకు పట్టింది. బయట వెళ్తురొచ్చేస్తోంది. సూర్యుడింకో అరగంట్లో పైకొస్తాడు. మీరిప్పుడే బయలుదేరకపోతే ఆ నాణాలు దక్కవు. మర్యాదగా లేచి నడవండి." భార్య కోపాన్ని చూసి ఏమాత్రం ఆసక్తి లేకుండా అతి నెమ్మదిగా స్నానం చేశాడు. బట్టలేసుకోడానికి చాలా సమయం తీసుకున్నాడు. నా చెప్పులెక్కడున్నాయి?
నా కండుబయేది? అంటూ ప్రతి చిన్నదానికి తాత్సారం చేయసాగాడు. అప్పటికే ఆకాశం ఎర్రగా మారింది. సూర్యోదయానికి ఎంతో సమయం లేదు. అలా ఉండగా సోమలింగం నడుస్తుంటే అతనికి ఏమాత్రం తొందరలేదు. అడుగులో అడుగేసుకుంటూ ఆవలిస్తూ దారిలో ఉన్న చెట్లని పిట్టల్ని చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నాడు. పార్వతి పక్కనే వేగంగా నడుస్తూ, "ఏవండి, కాస్త అడుగు వేగంగా వేయండి. ఆ సూర్యుణ్ణి చూడండి. అప్పుడే కొండల వెనక నుండి పైకొస్తున్నాడు. మనం ఇంకా కోటం చేరుకోలేదు. పరిగెత్తండి." పరిగెత్తడమా? నా వల్ల కాదు. నా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. దొరికితే 10 నాణాలు దొరుకుతాయి, లేదంటే లేదు. దానికోసం నేను నా ప్రాణాలు పోగొట్టుకోలేను. పార్వతి ఎంత బ్రతిమలాడినా సోమలింగం తన వేగాన్ని పెంచలేదు. బద్ధకంగా నడుస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు వారు కోట కందకం వద్దకు చేరుకున్నారు. ఆకాశం పూర్తిగా వెలుతురుతో నిండిపోయింది. భటులు ఆ బరువైన కొయ్య తలుపుల్ని మూసివేస్తున్నారు. ఆగండి, ఆగండి. తలుపులు మూయకండి. నేను కూడా రాజుగారి బహుమతి తీసుకోవడానికి వచ్చాను. నన్ను లోపలికి రానివ్వండి. సోమలింగం ఎంతర్చినా భటులు వినిపించుకోలేదు. బయట ఉన్న ఒక భటుడతన్ని అడ్డుకున్నాడు. ఆగవయ్యా, ఎక్కడికి పోతున్నావు? సమయం దాటిపోయింది. రాజుగారి ఆజ్ఞ ప్రకారం సూర్యోదయం అయిన వెంటనే గేట్లు మూసివేశాం. ఇక లోపలికెవ్వరికీ ప్రవేశం లేదు. దయచేసి నన్నొక్కడిని వదలండయ్యా. నా భార్య ఉదయం నుండి నన్ను లేపుతూనే ఉంది. నాకే కొద్దిగా బద్ధకం వల్ల ఆలస్యమైంది. నేను చాలా పేదవాణ్ణి. ఆ 10 నాణేలు నాకు చాలా అవసరం. పేదరికానికి బద్ధకానికి పడదోయ్. 10 నాణాలు కావలసినంత అవసరం ఉన్నవాడివి ఉదయాన్నే అందరికంటే ముందొచ్చుండాలి. సూర్యుడొచ్చాక తీరిగ్గా నిద్ర లేచొస్తే ఇక్కడెవ్వరూ నీకోసం ఎదురు చూస్తూ కూర్చోరు. రాజుగారు ఈ నియమం పెట్టిందే నీలాంటి బద్ధకస్తులకు బుద్ధి చెప్పడానికి. ముందు వచ్చిన వారందరికీ నాణాలిచ్చేశారు. ఖజానా అధికారి వెళ్ళిపోయాడు. ఇక నువ్వెనక్కెళ్ళొచ్చు. అలా చెప్పగానే భట్టుడి మాటలతో సోమలింగం గుండె పగిలినంత పనైంది. కేవలం తన బద్ధకం వల్ల ఎంత గొప్ప అవకాశాన్ని చేతులారా జార విడుచుకున్నాడో అతనికర్థమైంది. ఇంటికొచ్చే దారిలో, "చూసారా, నేను పొద్దున్న నుండి గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నాను. ఇంకో 5 నిమిషాలు చలిగా ఉంది, చీకటిగా ఉందని మీరు చూపిన బద్ధకం వల్ల ఈ రోజు మనకు రావాల్సిన అదృష్టం తలుపు తట్టి మరీ వెనక్కి వెళ్ళిపోయింది. మనం ఆ దేవుణ్ణి నిందించకూడదు. మన దరిద్రానికి కారణం మీరే, మీ బద్ధకమే." నన్ను క్షమించు పార్వతి. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కష్టపడి గుణం లేనివాడికి అదృష్టం వరించినా దాన్ని అందుకోలేడు అని ఈ రోజు నాకు బాగా తెలిసొచ్చింది. సమయం ఎవ్వరి కోసమూ ఆగదు కదా. నా బద్ధకం వల్ల మన జీవితం బాగుపడే సువర్ణ అవకాశాన్ని నేను నాశనం చేసుకున్నాను. ఇక మీదట ఎప్పుడూ ఇలా బద్ధకించను. రేపటి నుండి నేను కూడా ఊరి వాళ్లతో పాటు తెల్లవారుజామునే లేచి పనికి వెళ్తాను. అలా అని నీకు ప్రమాణం చేస్తున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన సోమలింగంలో పూర్తిగా మార్పు తెచ్చింది. 10 నాణేలు పోయినా అతనికొక గొప్ప జీవిత పాఠం దొరికింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, బద్ధకం మనిషికి పట్టిన అతి పెద్ద శత్రువు. బద్ధకం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎన్నో గొప్ప మంచి అవకాశాలను మనం కోల్పోవలసి వస్తుంది. గడిచిన కాలం, సమయం ఎవ్వరికోసం ఎప్పటికీ ఆగవు. అవకాశాన్ని సరైన సమయంలో ఒడిసి పట్టుకున్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు.